తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ వరుసగా ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తూ జనసేన పార్టీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ చాప కింద నీరులాగా జనసేన పార్టీ అయితే తెలంగాణ గడ్డ మీద కూడా ముందుకెళ్తుంది. మనందరికీ తెలుసు, మొన్నటికి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఒక సర్పంచ్ని, అదేవిధంగా చాలామంది వార్డు మెంబర్లను కూడా గెలుచుకున్న విషయం మనందరూ తెలుసు. అదేవిధంగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఒక కార్పొరేటర్ని, అదేవిధంగా ఒక కౌన్సిలర్ని గెలుచుకుంది. అదేవిధంగా మనందరికీ తెలుసు, దాదాపు 5 చోట్ల సెకండ్ ప్లేస్లో ఉంటే 47 చోట్ల జనసేన పార్టీ అయితే థర్డ్ ప్లేస్లో నిలిచింది. అదేవిధంగా పోటీ చేసిన ప్రతి చోట జనసేన పార్టీ అయితే బలమైన ఓట్లను సాధించి మొదటిసారి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ అయితే తన ఉనికిని బలంగా చాటుకుంది. ఎందుకంటే ఈ రోజులో మనందరికీ తెలుసు, డబ్బుతో కూడిన రాజకీయ వ్యవస్థలో జనసేన పార్టీ ఎక్కడుంది అనే వాళ్ళకి జన సైనికు వాళ్ళ కష్టపడి శ్రమతోటి అదేవిధంగా ప్రజల వద్దకు వెళ్ళి జనసేన పార్టీ ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను వివరిస్తూ జనసేన పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది, జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, అసలు యువతకు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేస్తారని గడప గడపకు వెళ్ళి జన సైనికులు శ్రమించి వాళ్ళ యొక్క ఏదైతే ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆశయాలను, ఆలోచనలను, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి బలమైన ఓటును అయితే చాలా చోట్ల సాధించడం జరిగింది. ఇది మొదటిసారి పోటీ చేయడం, ప్రజలు చాలా వరకు వీళ్ళందరికీ మద్దతు తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా మంచి స్పందన ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి పట్ల. అదేవిధంగా జన సైనికులు అంతా యువకులు అయి ఉండడం, ఆ యువకులు గడప గడపకు వెళ్ళినప్పుడు మంచి స్పందన ఇవ్వడం, ప్రజలు కూడా వాళ్ళ యొక్క మాటలను తగ్గట్టుగానే ప్రజల్లో కూడా ఆదరణ లభించడం, రానున్న రోజులలో ఇంకా మరింత ముందుకు పోవడానికి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయితే బలంగా జనసేన పార్టీకి అయితే ఉపయోగపడ్డాయి. అదేవిధంగా రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని దానికి అనుగుణంగానే కార్యాచరణ కూడా రచిస్తారు. అదేవిధంగా క్రియాశీలక మెంబర్షిప్ కూడా రాబోతుంది. అన్ని రకాలుగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మునుపెన్నడూ లేని విధంగా జనసేన పార్టీ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల కోసం పనిచేసే పార్టీగా ప్రజల్లో మమేకమైతూ రానున్న రోజులలో తెలంగాణ గడ్డ మీద కూడా జనసేన పార్టీ ప్రభావం చూపించాలనే విధంగా జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు తగ్గట్టుగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, అటు సర్పంచ్ ఎన్నికల్లో కానీ, రానున్న ఎన్నికల్లో కానీ ఏ విధంగా ముందుకు పోతుందో ఒక ప్రణాళికను రచించడం, గెలిచిన వారిని అభినందించడం, జనసేన పార్టీ తరపున మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేసిరో అదేవిధంగా ఎవరైతే జనసేన పార్టీ కోసం కష్టపడ్డ జన సైనికులు వాళ్ళందరినీ అభినందించడం, రానున్న రోజుల్లో వీళ్ళందరినీ కలిసి వారికి మరింత మద్దతు తెలియజేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కార్యాచరణ రచిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ గడ్డ మీద ఇక ఏ ఎన్నిక వచ్చినా కూడా జనసేన పార్టీ బరిలో ఉండబోతుందని జనసేన రాష్ట్ర నాయకులు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జన సైనికులు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చాప కింద నీరులాగానైతే జనసేన పార్టీ ముందుకెళ్తుంది. మొదటగా ఈ బిఫోర్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉందంటే చాలా చాలా వరకు మెరుగ్గా ఉందని జన సైనికులు చెప్తున్నారు. గతంలో కంటే మేము ఇంకా బలంగా ముందుకు పోతున్నాం. వచ్చే ఎన్నికల్లో కూడా మేమేందో చూపిస్తాం. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా జనసేన పార్టీ ముందుకు పోతున్నట్టు స్పష్టంగా కనబడ్డది. ప్రతి ఎన్నికలో విభిన్నతను చూపిస్తూ ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు వచ్చేసరికి ఒక విధంగా, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి బలంగా దిగిపోయారు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేశారు. అదేవిధంగా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ బలమైన పాత్ర పోషించే విధంగా బలంగా ముందుకెళ్లే విధంగా అయితే ప్రణాళిక రచిస్తున్నారు. పొత్తున్నా లేకున్నా బలంగా నిలబడతామని చెప్పారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బలంగా నిలబడ్డారు. గడప గడపకు వెళ్ళి జనసేన భావజాలను తెలియజేశారు. అదేవిధంగా ఈ రానున్న రోజులలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పొత్తున్నా లేకున్నా పోటీ చేస్తామని బరాబర్గా చెప్తారు. కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో సెక్యులర్ అదేవిధంగా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ బలమైన ముద్ర వేయబోతున్నట్టుగా స్పష్టంగానైతే కనబడుతుంది. మీ అభిప్రాయం కూడా కామెంట్లు తెలియజేయండి. జై హింద్.